ఆంధ్రజ్యోతిపై జగన్ ఫేక్ స్టేట్మెంట్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బొక్కలో వేయాలంట, ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ వేసిందంటే ఇది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాచ. బుధవారం రాత్రి నిద్రలో ఏం కలగన్నారో తెలియదు కానీ గురువారం ఉదయాన్నే జగన్ ఈ ఫేక్ మాటలు చెప్పారు. ఎప్పట్లాగే తన భజన బృందం లాంటి మీడియా ప్రతినిధులతో గురువారం ఆయన మాట్లాడారు. ఆంధ్రజ్యోతిలో ఈరోజు పొద్దున్న రాసినట్టున్నారు. కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని ఫేక్ న్యూస్ కదా, మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బొక్కలో వేస్తున్నారు, మరి ఇయ్యాలి కదా మళ్ళా అని పోలీసులు ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త భారతిరెడ్డి పిఏ అవినాష్ రెడ్డి అనుచరుడైన వర్రా రవీందర్ రెడ్డి గ్రేట్ ఎస్కేప్పై ఆంధ్రజ్యోతి అనేక మార్గాల ద్వారా సమాచారం సేకరించి గురువారం సవివరమైన కథనం ప్రచురించింది. ఇందులో ఎక్కడా కడప ఎస్పీకి భారతిరెడ్డి ఫోన్ చేశారనే మాట ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేదు. పత్రికలో ప్రచురితమైన ప్రత్యక్షం అందరికీ ఒకేలా కనిపించింది. రవీంద్రారెడ్డి భారతిరెడ్డి పిఏగా పనిచేశారు మాత్రమే ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది. అది ఫేక్ కాదు, కానీ జగన్కు మాత్రం ఆంధ్రజ్యోతిలో ప్రచురించని ఎవరికి కనిపించిన వాక్యాలు కనిపించి ఆయన అంతటితో ఆగలేదు. ఆంధ్రజ్యోతి పైన సంస్థ ఎండీ రాధాకృష్ణ పైన అక్కసు వెళ్ళగక్కారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి